నందమూరి నట వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఏంటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు దర్శకుడు ప్రశాంత్ వర్మ షాక్ ఇచ్చాడు. తెలుగు సినీ పరిశ్రమలో మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి ఆయనను దర్శకుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా అది మరింత ఆలస్యం కానుంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, టాలీవుడ్కు మోక్షజ్ఞను పరిచయం చేయాలని, ప్రతిష్టాత్మకంగా ఆయన సినిమాను ప్రారంభించాలని నందమూరి ఫ్యామిలీ ప్లాన్ చేసింది. ఆ సమయంలో బాలకృష్ణకు కథ చెప్పాలని వెళ్లిన హనుమాన్ సినిమాను భారీ హిట్ చేసిన ప్రశాంత్ వర్మను దర్శకుడిగా ఎంచుకున్నారు. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగాయి. మోక్షజ్ఞను క్రేజీగా లాంచ్ చేయడానికి పక్కా ప్లాన్ చేసుకున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై బజ్ క్రియేట్ చేయడానికి లుక్ ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన లభించింది. బాలయ్య వారసుడి లుక్ చూసిన తరువాత క్లాస్ అండ్ మాస్ హీరోగా సెట్ కావటం గ్యారంటీ అనే మాట వినిపించింది. అయితే అంతా బాగానే జరుగుతుందని, ఫిబ్రవరిలో సినిమాను ఓపెన్ చేయాలని ముహూర్తాలు నిర్ణయించారు. కానీ అనూహ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్త బయటకొచ్చింది. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా మోక్షజ్ఞ సినిమా నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నారు. దాంతో ఈ సినిమా పట్టాలెక్కే విషయంలో మరింత ఆలస్యం కానుంది. మరో దర్శకుడితో లాంచ్ చేయించే పనిలో చిత్ర యూనిట్ ఉంది. సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా కోసం హీరో మోక్షజ్ఞ తన ట్రైనింగ్ పనులు పూర్తి చేసుకున్నారని సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే మోక్షజ్ఞ సినిమాను వదిలేసిన ప్రశాంత్ వర్మకు ఏకంగా భారీ ఆఫర్ దక్కింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. బ్రహ్మరాక్షసుడు అనే టైటిల్ కూడా ఖరారు చేశారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒకటిగా ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా మోక్షజ్ఞను పరిచయం చేయడానికి బోయపాటి శ్రీను కానీ, గోపీచంద్ మలినేని కానీ దర్శకుడిగా పనిచేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించి గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు డైరెక్టర్ గా ఎవరు ఉంటారో వేచి చూడాలి.